దేశం మొత్తం మూడు రంగుల జెండాలతోని మురిసిపోయింది. భారతీయ పౌరులు తిరంగ పథకానికి చేతులెత్తి సెల్యూట్ కొట్టిండ్రు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్రకోట మీద మూడు రంగుల జెండాను ఎగరేసిండు. తర్వాత దేశ ప్రజలకు మేలు జరిగేటట్టు ఏం చేయబోతున్నాడో చెప్పిండు. ये दिवाली के अंदर आपके लिए तोहफा बन जाएंगे। सामान्य मानवी की जरूरतों के टैक्स भारी मात्रा में कम कर दिए जाएंगे। बहुत बड़ी सुविधा बढ़ेगी। हमारे एमएसएमई, हमारे लघु उद्यमी, इनको बहुत बड़ा लाभ मिलेगा। జిఎస్టీని తగ్గించబోతున్నాడట ప్రధానమంత్రి మోడీ సారు. దీపావళి నుంచి నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ అనేది ఓటు తీసుకొస్తారట. దాంతోని జనం మీద పన్నుల భారం తగ్గుతుందట. అది జనాలకు డబుల్ బొనాన్సా అవుతుందట. మరి చూడాలే మోడీ సార్ చెప్పినట్టు అన్ని రేట్లు తగ్గుతాయా అనేది. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోట మీద మూడు రంగుల జెండా ఎగరేసిండు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఎట్లా మేలు చేసిందో చెప్పిండు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఆనాడు ఎకరాకు ప్రతి సంవత్సరం 12,000 పెట్టుబడి సాయం ప్రకటించాం. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు ఈ పథకం కింద సాయం అందించాం. జూన్ 16న ప్రారంభించి కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేశాం. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు ఈ సహాయాన్ని అందించాం. రైతు భరోసా కింద అందరికి పైసలు వేసిందట సర్కారు. మరి ఎన్నేళ్ళు వేసిండ్రు? కొత్తగా కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి వేసిండ్రా, ఏమన్నా ఎగ్గొట్టిండ్రా అనేది ఇక వాళ్ళకే తెలియాలి. ఇటుపక్క బీఆర్ఎస్ పార్టీ లీడర్లు తెలంగాణ భవన్ లో మూడు రంగుల జెండా ఎత్తి సెల్యూట్ పెట్టిండ్రు. తర్వాత కేటీఆర్ మాట్లాడుకుంటా పరాయి పెత్తనం వద్దని మనం పోరాడి తెలంగాణను సాధించుకున్నాము. ఎందుకంటే స్వాతంత్రం అంటే కేవలం ఒక స్వతంత్రంగా అడ్మినిస్టర్ చేసుకునే అధికారమే కాదు, ఆత్మగౌరవంతో బతికే ఒక పరిస్థితి, ఆర్థిక స్వావలంబనతో బతికే ఒక పరిస్థితి. అట్లాంటి పరిస్థితిని కేసీఆర్ గారి నాయకత్వంలో మనం 2014లో తెలంగాణ సాధించుకోవడం ద్వారా మనం ఆర్జించుకుంటే ఈరోజు పూర్తి భిన్నంగా దానికి పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తూ ఉన్నది. హరీష్ రావు సారు సిద్దిపేటలో జెండా ఎగరేసిండు. బీజేపీ పార్టీలు పార్టీ ఆఫీస్ల మువ్వెన్నెల జెండా ఎగరేసి సెల్యూట్ కొట్టిండ్రు. ఎమ్మెల్సీ కవిత ఈసారి జాగృతి పార్టీ ఆఫీసులనే జెండా ఎగరేసింది, తెలంగాణ భవన్ కు రాలేదు. ఇట్లా దేశంలో 15 ఆగస్టును పండుగ లెక్క జరుపుకున్నారు.